థాట్స్ బ్రో. భాష బ్రో మీరు ఇది లిస్ట్లో రిమూవ్ ఆల్ ఫంక్షన్ ఉంది కదా. అవును రిమూవ్లో మనం ఓన్లీ ఇండెక్స్ నెంబర్ పాస్ చేసి ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. రైట్ ఇంకొకటి మనం డైరెక్ట్ ఎలిమెంట్తో పాస్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. అది సెట్ లోపల అయితే డైరెక్ట్ ఎలిమెంట్ పాస్ చేయాలి ఎందుకంటే సెట్ మనకు ఇండెక్స్ అవైలబుల్ ఉంటుంది సో అందుకోసం మళ్ళీ రిమూవ్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, అవును అది ఎంటైర్ లిస్ట్ని మాత్రం డిలీట్ చేస్తుంది. అంతే బ్రో లిస్ట్ లోపల ఉన్న వాట్ ఎవర్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్ ఇన్ కేసు ఈ పర్టికులర్ వాల్యూ డిలీట్ చేయాలంటే అప్పుడు రిమూవ్ తీసుకోవాలి రిమూవ్ తీసుకోవాలి. రైట్ రిమూవ్ తీసుకోవాలి అంటే సింగిల్ ఎలిమెంట్ డిలీట్ చేసుకుంటారు. సింగిల్ ఎలిమెంట్ అంటే మనం రిమూవ్ తీసుకొని చేస్తాము బట్ ఏంటి అంటే మనం మాన్యువల్గా ఇవన్నీ చేయలేం కదా ఇప్పుడు మాన్యువల్గా ఒక ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ అని దానికి మనం ఏం చేస్తామంటే లూప్స్ ఉంటాయి కదా ఏది మనం ఫ్లోస్లో చేసిన లూప్స్ ఆ లూప్స్ తోని మనము ఈ రిమూవ్ అనేది చేయొచ్చు ఆటోమేషన్ లైక్ మనం మాన్యువల్గా చేయకుండా ఇండివిజువల్తో పాటు అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఇంకేమైనా డౌట్స్ ఓకే ఫైన్ సో ఇవాళ ఏంటి అంటే మ్యాప్ డిస్కషన్ చేసుకుందాం సో మ్యాప్ అనేది మనకు ఏదైతే లిస్ట్ కానీ సెట్ ఉందో దానికి ఎక్స్టెండెడ్ వర్షన్ అండ్ ఇంకొంచెం ఇన్డెప్త్గా ఉంటుంది ఇప్పుడు మనము మ్యాప్ని అర్థం కావాలంటే మీకు లిస్ట్ సెట్ క్లియర్గా ఉంటే ఈ మ్యాప్ అనేది కూడా ఈజీ అయిపోతుంది ఎందుకంటే మ్యాప్ లోపల స్ట్రైట్‌గా డేటా అనేది స్టోర్ అవ్వదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్‌లో అయినా, సెట్ లోపల అయినా డేటా ఇలా స్టోర్ అయింది. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా డేటా అనేది స్టోర్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనకు డేటా స్ట్రెయిట్‌గా స్టోర్ అవ్వట్లేదు. దీంట్లో కీ అండ్ వాల్యూ పెయిర్స్ లాగా ఉంటుందన్నమాట. సో, అదే మీరు లిస్ట్‌లో కానీ, సెట్‌లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ డేటా ఏదైతే ఉందో స్టోర్ అయిపోతుంది. లైక్ 1, 2, 3, 4 అనే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా స్టోర్ అయిపోయాయి. వాటిలో ఎలాంటి వాటెవర్ ఈ కీస్ అని, వాల్యూస్ అని ఇలాంటిది ఏం లేదు. సింపుల్ మీకు వాల్యూ ఉంది. ఆ వాల్యూ స్టోర్ చేయాలంటే యాడ్ మెథడ్ యూజ్ చేసి దాంట్లో స్టోర్ చేశారు. అండ్ యాక్సెస్ చేయాలంటే గెట్ మెథడ్ యూజ్ చేసి యాక్సెస్ చేశారు. అలా ఇంకా ఎక్స్ట్రా పెద్ద డిఫరెన్షియేషన్స్ ఆర్ డిఫికల్టీస్ అయితే ఇక్కడ లేవు మనకి. బట్ ఇన్ కేస్ మనం మ్యాప్‌తోని వర్క్ చేసినప్పుడు మాత్రం కొంచెం డిఫికల్టీ. సో, మ్యాప్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్ ఆర్ఎల్స్ ఆ వేరియబుల్ ఎట్లా క్రియేషన్ చేస్తారో చూద్దాం. లిస్ట్ అయినా, మ్యాప్ అయినా, సెట్ అయినా మనం ఫస్ట్ ఇలా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. రైట్? నెక్స్ట్ ఈ మ్యాప్ అనేది కీ అండ్ వాల్యూ లాగా స్టోర్ అవుతుంది. కీ అండ్ వాల్యూ సో ఇంటీజర్ and value will be let's take string so map data equals to new map integer and string ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ లోనే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది లిస్ట్ ని అండ్ దెన్ సెట్ ని డిక్లేర్ చేయడానికి ఈ మ్యాప్ ని డిక్లేర్ చేయడానికి చాలా డిఫరెన్సియేషన్ ఉంది ఇంతకు ముందు మనము ఈ సెట్ ని డిక్లేర్ చేసిన ఆ లిస్ట్ ని డిక్లేర్ చేసిన అక్కడ స్ట్రైట్ గా ఏం చేసామంటే వాట్ ఎవర్ దాంట్లో డేటా టైప్ మనం స్టోర్ చేసుకుంటున్నామో ఆ డేటా టైప్ ని ఇక్కడ యాడ్ చేసాం బట్ మ్యాప్ కేస్‌లో మాత్రం మనము 2 యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ఒకటి ఇంటిజర్ అని యాడ్ చేసాము. నెక్స్ట్ ఒకటి స్ట్రింగ్ అని యాడ్ చేసాము. వీటిని కీ అండ్ వాల్యూ పెయిర్స్ అంటారు. సో, బేసిక్‌గా ఈ కీ వాల్యూ పెయిర్స్ ఏంటి అంటే, వాటెవర్ మనకు మ్యాప్‌లో ఉన్న వాల్యూస్ ఉన్నాయో, ఆ మ్యాప్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం యాక్సెస్ చేయడానికి ఈ కీని యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు మనకు హోమ్‌కి లాక్ ఉంది. ఆ లాక్‌ని ఓపెన్ చేయాలంటే ఏంటి మన దగ్గర కీ కావాలి కదా! సో, ఆ కీని యూజ్ చేసుకొని ఆ హోమ్ లాక్ తీసి మనం ఆ హోమ్‌లో ఉన్న రూమ్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. సేమ్ అలానే లిస్ట్ లోపల ఎలా అయితే మీకు డేటా ఉందో ఆ ఉన్న డేటాని మీరు ఇండెక్స్ యూజ్ చేసి యాక్సెస్ చేశారు. రైట్? ఇండెక్స్‌లో. అదే మ్యాప్‌లో ఇండెక్స్ ఉండదు. ఆ ఇండెక్స్‌నే మీరు యాస్ ఎ కీ లాగా కన్సిడర్ చేయండి. సింపుల్ టర్మ్స్‌లో మాట్లాడుకోవాలి అనుకుంటే, లిస్ట్‌లో ఇండెక్స్ ఉంది. ఆల్ ఇండెక్స్ సారీ. ఆ ఇండెక్స్ యూజ్ చేసి గెట్ మెథడ్‌తోని మనం డేటా యాక్సెస్ చేసాం. బావుంది. బట్ ఇన్ కేస్ మ్యాప్ లోపల అనుకోండి, మ్యాప్ లోపల మనం ఏం చేసాం, వాటెవర్ డేటా ఉందో, ఆ డేటాని ఇందులో ఇండెక్స్ ఉండదింకా. ఆ ఇండెక్స్‌నే మనం యాస్ ఎ కీ లాగా తీసుకుంటున్నాం. అయితే ఈ కీస్ ఏవైతున్నాయో, ఈ కీ మీరు ఏదైనా స్టోర్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5 అని ఇలా నంబర్స్ అయినా స్టోర్ చేయొచ్చు. స్ట్రింగ్ అయినా స్టోర్ చేయొచ్చు. డబుల్, ఇంటిజర్, ఫ్లోట్ ఇలా ఏదైనా స్టోర్ చేయొచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కీ మీదైనా, వాల్యూ మీదైనా. ఇదొచ్చేసి మీ కీ అన్నమాట. ఇదొచ్చేసి మీ వాల్యూ. అదెలా స్టోర్ అవుతుందంటే, కీ వచ్చేసి 1 అండ్ వాల్యూ వచ్చేసి లెట్స్ టేక్
అండ్ నెక్స్ట్ 2 సాయి అండ్ నెక్స్ట్ 3 రవి నెక్స్ట్ 4. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి 1 భాష విచ్ మీన్స్ ఈ భాష అనే నేమ్ ఏదైతే ఉందో దానికి కీ వచ్చేసి 1. అంటే మీకు ఈ లిస్ట్ లోపల ఇండెక్స్ ఉంది కదా 1 అనేది. ఇక్కడ సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ లైక్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ లెట్స్ కన్సిడర్ ఇండెక్స్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసాం. ఇక్కడ అదే ఇండెక్స్‌ని మనము యాస్ ఎ కీ లాగా తీసుకుంటున్నాం. 1, 2, 3, 4. ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రవీణ్ అనే నేమ్‌ని యాక్సెస్ చేయాలి అంటే ఈ 3 అనే కీ ఏదైతే ఉందో ఈ కీని యూజ్ చేసి ఈ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. సో డేటాని యాక్సెస్ చేయడం కోసం ఇక్కడ కీ అండ్ వాల్యూ పేరులాగా మనం డేటాని స్టోర్ చేస్తున్నాం. ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ ఏవైతే మీ కీ స్టోర్ చేస్తున్నారో ఆ కీ అనేవి డూప్లికేట్ యాక్సెప్ట్ చేయదు. గుర్తుంచుకోండి. మీరు మ్యాప్ లోపల డూప్లికేట్ కీస్‌తోని డేటా ఇస్తే ప్రీవియస్‌గా ఏదైతే కీ ఉందో ఆ కీలో ఉన్న వాల్యూని ఇది అప్‌డేట్ చేస్తుంది. వాల్యూ మీరు ఇది ఉంది కదా! ఈ వాల్యూని ఎన్ని సార్లైనా డూప్లికేట్ ఇవ్వండి. బట్ కీ మాత్రం డూప్లికేట్ ఇస్తే అది డూప్లికేట్ స్టోర్ చేయదు. యూనిక్ ఏదైతే ఉన్నాయో యూనిక్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తుంది. అదేంటో కూడా మనం చూద్దాం. డేటా ఎలా యాడ్ చేస్తామంటే, మనకు లిస్ట్ లోపల, సెట్ లోపల డేటా యాడ్ చేయడానికి యాడ్ మెథడ్ ఎలా అయితే ఉందో, మ్యాప్ లోపల డేటా యాడ్ చేయడానికి పుట్ అనే మెథడ్ ఉంటుంది. మ్యాప్ డేటా డాట్ పుట్ ఇక్కడ. మీరు కీ ఏదైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో, కీ మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు. ఇంటిజర్, స్ట్రింగ్ అని చెప్పాను కదా! అండ్ ఇంటిజర్‌లో కూడా 1 దగ్గర నుంచి యాడ్ చేయాలని కూడా రూల్ లేదు. 10 అయినా యాడ్ చేయొచ్చు, 15 దగ్గర నుంచి అయినా యాడ్ చేయొచ్చు. మేబీ లెట్స్ గో విత్ 10. అండ్ నెక్స్ట్ మ్యాప్ డేటా డాట్ పుట్ 15. దెన్ సాయి మ్యాప్ డేటా డాట్ పుట్ let's give 20 and then ప్రవీణ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఇంతకు ముందుకు లిస్ట్‌ని కానీ, సెట్‌ని కానీ స్టోర్ చేసినప్పుడు డేటా యాడ్ అనే మెథడ్ యూజ్ చేసాం. ఇక్కడ పుట్ అంతే డిఫరెన్స్. బట్ డేటా యాడ్ చేసే విధానంలో కూడా కొంచెం చేంజ్ ఉంది. ఏంటి అంటే ఇంతకు ముందుకు డైరెక్ట్ మీరు ఏదైతే వాల్యూ స్టోర్ చేయాలనుకుంటారో ఆ వాల్యూని యాడ్ చేశారు. ఇక్కడ అలాంగ్ విత్ ద వాల్యూ మనం కీని కూడా యాడ్ చేస్తున్నాం. ఆ కీ ఏదైనా అయ్యుండొచ్చు. 10, 15, 20 ఇలా ఏ నంబర్ అయినా అయ్యుండొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. డాట్ డీబగ్ మ్యాప్ డేటా అండ్ సేవ్. రైట్ మనకెందుకు డీబగ్ లాగ్ చేస్తున్నామంటే అట్‌లీస్ట్ మనకు క్లారిటీ ఉండాలి కదా! అది ఎలా ఉంటుందనేసి. నేను ఎప్పుడైనా ప్లస్ పెట్టాలి. నాకు వాటిల్లో లైక్ ఎల్‌డబ్ల్యూసీ డెవలప్ చేసి ఇక్కడికొచ్చేసరికి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. ఫైన్. సో మ్యాప్ చూడండి 10 ఈక్వల్స్ టు భాష, 15 ఈక్వల్స్ టు సాయి, 20 ఈక్వల్స్ టు ప్రవీణ్. ఇలా డిఫరెంట్‌గా వచ్చింది కదా! మనకి లిస్ట్ సెట్ అయితేనేంటి ఓన్లీ వాల్యూస్ భాష, సాయి, ప్రవీణ్ అని ఇలా వచ్చేటి వాల్యూస్. ఇప్పుడు మాత్రం కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ. సో, కీ అండ్ వాల్యూ పేర్స్ లాగా డేటా అనేది మనకు మ్యాప్ లోపల స్టోర్ అవుతుంది. ఇదొక్కటే ఒక డిఫరెన్స్. సో, చాలా వరకు కాంప్లెక్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి మెజారిటీ ఆఫ్ ద టైమ్ మనం మ్యాప్‌ని యూజ్ చేస్తాం. ఇనిషియల్‌గా మీకు మ్యాప్ కష్టంగానే ఉంటుంది. డెఫినిట్‌గా చాలా కష్టం ఉంటుంది. ఒక్కసారి దాన్ని ట్రాక్ చేయగలిగితే మీరు ఈజీ అయిపోతుంది. ఏ సినారియోస్‌లో మ్యాప్ యూజ్ చేయాలి అండ్ ఎందుకు యూజ్ చేయాలో మనం మాట్లాడుకుంటాం. ట్రిగ్గర్స్ మాట్లాడుకునేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాం కదా! సో, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. ఏ సినారియోస్ రాగానే మ్యాప్ యూజ్ చేస్తాం. ఏ సినారియోస్‌లో మ్యాప్‌ని యూజ్ చేయమని మనం క్లియర్‌గా మాట్లాడుకుంటాం. బట్ ఆ మాట్లాడుకున్న తర్వాత కూడా మీరు ప్రాపర్ ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఈ మ్యాప్ యుటిలైజేషన్ అనేది ఈజీ అయిపోతుంది. చాలా ఈజీ అయిపోతుంది. సో, మ్యాప్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఇలా ఉంది. మ్యాప్ అండ్ మ్యాప్ డేటా అండ్ ఇది ఇక్కడ 10 ఈక్వల్స్ టు భాష కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ ఇలా వచ్చిందనమాట. సో, దీంట్లో కూడా మనకు మెథడ్స్ ఉంటాయి. ఏదైతే మనం చూసిన ఈ లిస్ట్‌లో మెథడ్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే మనకు మ్యాప్‌లో కూడా మెథడ్స్ ఉన్నాయి. సిమిలర్ మెథడ్సే బట్ నేమ్స్ ఇక్కడ డిఫరెంట్ అయ్యుంటాయి. సో, నేమ్స్ వైస్ ఒకటే డిఫరెన్షియేషన్ ఉంటుంది. బట్ లాజిక్ వైస్ సేమ్. ఇప్పుడు లిస్ట్‌లో మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ అనే మెథడ్ యూజ్ చేశారు. ఇక్కడ పుట్ చేయాలనుకుంటే లైక్ డేటా యాడ్ చేయాలనుకుంటే పుట్ అనే మెథడ్ యూజ్ చేశారు. అండ్ నేను ఇంకోటి చెప్పాను కదా! వాటెవర్ మీరు కీస్ ఉన్నాయో ఆ సేమ్ కీస్‌తోని వాల్యూ మీరు యాడ్ చేస్తే అది డూప్లికేట్ లాగా కన్సిడర్ చేసి డేటాని అప్‌డేట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు చూడండి మ్యాప్ డేటా డాట్ అండ్ 10, 10 చూడండి నేనేం చేశా అంటే
ఏదైతే పుట్ ఉందో రెగ్యులర్‌గా యాడ్ చేసే విధానంలోనే యాడ్ చేశా. రెగ్యులర్ వేలోనే. బట్ ఈసారి నేను డిఫరెన్షియేషన్ ఏం చేశా అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఈసారి ఏం చేశా అంటే ఆల్రెడీ కీ ఏదైతే ఉందో ఆ కీతోనే మళ్ళీ డేటాని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. యాడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి ఏమైపోతుందంటే సేమ్ ఆ కీతోని ఇంతకుముందుకు అసోసియేట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇది రీప్లేస్ చేస్తుంది. సో, ఇప్పుడు చూడండి. మ్యాప్ చూడండి 10 భాష, 15 సాయి, 20 ప్రవీణ్ అని ఉంది కదా! ఇక్కడ చూడండి బిఫోర్ ఏమో ఇట్లుంది. ఆఫ్టర్ యాడింగ్ మళ్ళీ 10 వాల్యూ ఏది 10 కీకి తులసి అనే నేమ్ యాడ్ చేసిన తర్వాత భాష ప్లేస్‌ని తులసితోని రీప్లేస్ అయిపోయింది. సో, మీరు కీస్ యూనిక్‌గా ఇవ్వాల్సుంటుంది. వాల్యూస్ మీరు ఈవెన్ డూప్లికేట్ ఇచ్చినా ఇక్కడ ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు కీస్‌ని యూనిక్‌గా ఇవ్వాలి. కీస్‌ని యూనిక్‌గా ఇవ్వకపోతే ఆల్రెడీ ఆ కీతోని ఏదైతే వాల్యూ అసోసియేట్ అయిందో ఆ వాల్యూని ఈ కొత్త వాల్యూ అనేది రీప్లేస్ చేస్తుంది. మ్యాప్ లోపల. ఇదొక్కటి డిఫరెన్షియేషన్ గుర్తుంచుకోండి. ఫైన్. సో, దీంట్లో కూడా మనకు ఏమేం మెథడ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. దీంట్లో కూడా పెద్ద డిఫరెన్షియేషన్స్ అయితే ఏముండవు. సేమ్ యాడ్ ఆల్, కంటెయిన్స్, ఈజ్ ఎంప్టీ, సైజ్ ఇవన్నీ ఫంక్షన్స్ ఉంటాయి. మెథడ్స్. ఫైన్. ఇక్కడ. సో, పుట్ మెథడ్ యూజ్ చేసి మనం యాడ్ చేసాం. మన దగ్గర లెట్స్ కన్సిడర్ ఆల్రెడీ ఒక వేరే అదర్ మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ లోపలికి ఈ మ్యాప్ డేటా పెట్టాలి అనుకుంటున్నాం. ఇది మనం క్లోన్ చూసాం కదా! రైట్? క్లోన్ ఆర్ యాడ్ ఆల్ అని చూసాం మనం. ఇప్పుడు సెట్ లోపల కానీ, లిస్ట్ లోపల కానీ యాడ్ ఆల్ అనే మెథడ్ చూసాం. అదేం చేస్తుందంటే మీ దగ్గర సెట్ కానీ, లిస్ట్ కానీ ఉంటే వాటిని సెట్ లోపలికి యాడ్ చేయడానికి ఈ యాడ్ ఆల్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు ఆ సేమ్ యాడ్ ఆల్ మెథడ్‌నే పుట్ ఆల్ అంటున్నాం మనం. సో, ఇప్పుడు నేను కొత్త మ్యాప్ తీసుకుంటా. అండ్ ఇంటీజర్ న్యూ మ్యాప్ ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఇంటీజర్ స్ట్రింగ్ రైట్. ఇప్పుడు నేను న్యూ మ్యాప్ ఇక్కడ ఏముంది పుట్ ఆల్ రైట్. న్యూ మ్యాప్ డాట్ ఆల్ ఏదైతే ఓల్డ్ మ్యాప్ డేటా ఉందో ఇది దీనికి యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సో, అప్పుడు మనం పుట్ ఆల్ అనే మెథడ్ ఏదైతే ఉందో అది యూజ్ చేస్తాం. యాడ్ ఆల్ అనే మెథడ్ ఎలా అయితే సెట్ లోపల ఉందో పుట్ ఆల్ అనే మెథడ్ మీకు మ్యాప్ లోపల కూడా ఉంది. డిఫరెన్షియేషన్ ఏం లేదు. సేమ్ అదే లాజిక్. మీ దగ్గర ఉన్న ఓల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో దాని డేటా అంతా ఈ కొత్త మ్యాప్‌కి అసైన్ చేస్తున్నారు. అందుకే లైక్ పుట్ ఆల్ ఇది ఓల్డ్ మ్యాప్ మీరు యాడ్ చేస్తే ఈ ఓల్డ్ మ్యాప్‌లో ఉన్న డేటా అంతా ఈ న్యూ మ్యాప్‌లోకి వచ్చేసింది సింపుల్‌గా. నెక్స్ట్ రిమూవ్. డేటా రిమూవ్ చేయాలిగా మనం యాడ్ చేస్తున్నాం. డేటాని రిమూవ్ కూడా చేయాలి. ఇక్కడ డేటాని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే రిమూవ్ ఫంక్షనే. ఇక్కడ మీరు కీని ప్రొవైడ్ చేయాల్సుంటుంది. మనము రిమూవ్ అనే ఫంక్షన్ లిస్ట్ లోపల చూపించినప్పుడేమో దాంట్లో ఇండెక్స్ పాస్ చేసాం. ఇండెక్స్ పాస్ చేసి ఆ ఇండెక్స్‌తోని అసోసియేట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని రిమూవ్ చేసాం. సెట్ లోపల ఉన్నప్పుడేమో మనం ఏం చేసాం బేసిక్‌గా వాటెవర్ ఆ వాల్యూ ఉందో ఆర్ ఎల్స్ వాటెవర్ సెట్ వాల్యూ ఉందో ఆ వాల్యూని పాస్ చేస్తే అది రిమూవ్ అయిపోయింది. బట్ ఇక్కడ మాత్రం మనం కీని పాస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండెక్స్ లేదు కదా! సో, ఇక్కడ ఉంది ఏంటి మనకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. ఓన్లీ మనకు కీ మాత్రమే. సో, ఆ కీని పాస్ చేస్తే ఆ వాల్యూ కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతుంది. మేబీ ఇది ఇక్కడ నుంచి నేను తీసేసి ఇక్కడ రిమూవ్ అండ్ 10 యాడ్ చేస్తాను. నేను రిమూవ్ చేస్తున్నా. ఒకసారి ఎగ్జిక్యూషన్ చేద్దాం. మ్యాప్ అండ్ ఇక్కడ చూడండి. మనకు 2 వాల్యూసే ఉన్నాయి. 3 వాల్యూస్ లేవు. ఎందుకు లేవంటే మనము 10 కీ అని ఏదైతే ఉందో ఆ కీతోని అసోసియేట్ అయిపోయిన వాటెవర్ వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం రిమూవ్ చేసేసాం. కంప్లీట్‌గా అది లేదింకా. ఇలా మీరు రిమూవ్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈజ్ ఎంప్టీ. ఈజ్ ఎంప్టీ మనకు లిస్ట్‌లో ఉంది. సెట్ లోపల కూడా ఉంది. ఇక్కడ కొత్తగా ఏం లేదు. ఈజ్ ఎంప్టీ ఎప్పుడు యూజ్ అవుతుంది? వాటెవర్ ఈ డేటా ఎంప్టీ ఉందో లేదో చెక్ చేయాలనుకుంటున్నాం. ఈజ్ ఎంప్టీ. సో, మనకేమవుతుంది అంటే, ఆ మ్యాప్ డేటా ఎంప్టీగా ఉందా లేదా? లైక్ దాంట్లో ఏదైనా వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడం కోసమే మనం ఇది యూజ్ చేస్తాం. ఏది ఈజ్ ఎంప్టీ అనే ఫంక్షన్. అండ్ నెక్స్ట్ క్లియర్. ఇప్పుడు కంప్లీట్‌గా మనం వాల్యూస్‌ని రిమూవ్ చేయాలనుకుంటే సేమ్ అది క్లియర్ అనే మెథడ్. మీరు ఏదైతే ఈ క్లియర్ మెథడ్ ఉందో మనం ఈవెన్ లిస్ట్ లోపల చూసాము.
సెట్ లోపల కూడా చూసాం. రైట్, ఇప్పుడు క్లియర్ అనే మెథడ్ యూజ్ చేస్తే కంప్లీట్‌గా క్లియర్ అయిపోతుంది. లెట్స్ యూజ్ క్లియర్. రైట్, ఆఫ్టర్ క్లియర్ అండ్ బిఫోర్ క్లియర్ చూద్దాం ఒకసారి. అప్డేట్ ఓకే. డీబగ్‌లో యాడ్ చేయకూడదు. అది ఫంక్షన్ కదా! సో, అండ్ ఇక్కడ మ్యాప్ డేట్. రైట్. సో, క్లియర్ చేద్దాం. క్లియర్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? క్లియర్ చేయముందుకు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నేను 10 అనే వాల్యూని తీసేసా. రిమూవ్ అన్న ఫంక్షన్. కంట్రోల్ ఈ అండ్ ఎగ్జిక్యూట్. రైట్. చూడండి 10, 15, 20 అని వాల్యూస్ తోని మనకు మ్యాప్ డేటా ఉంది. క్లియర్ యూజ్ చేసిన తర్వాత కంప్లీట్ క్లియర్ అయిపోయింది. సో, ఎలాంటి డేటా అయితే మన దగ్గర అవైలబుల్‌గా లేదు. అండ్ క్లోన్. సో, సేమ్ క్లోన్ ఫంక్షన్ కూడా ఎందుకు యూజ్ చేసాం? మనం వాటెవర్ ఆ వాల్యూస్ ఉన్నాయో, ఆ వాల్యూస్‌ని క్లోన్ చేయాలి అనుకున్నప్పుడు. ఏది? ఓల్డ్ మ్యాప్ ఉంది. ఆ ఉన్న మ్యాప్‌ని క్లోన్ చేయాలనుకున్నప్పుడు ఇది. డేటాని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు గెట్ మెథడే. ఇప్పుడు లిస్ట్‌లో గెట్ మెథడ్ ఉంది. ఇక్కడ కూడా గెట్ మెథడే. లిస్ట్‌లో మీరు ఇండెక్స్ పాస్ చేశారు. ఇక్కడ మీరు కీ పాస్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ కన్సిడర్ డాట్ గెట్ 10. సో, ఇప్పుడేమైతుందంటే ఆ 10 కీతోని అసోసియేట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో మనకు ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఎలా అయితే గెట్ మెథడ్ ఈ లిస్ట్ మీద యూజ్ చేసినప్పుడు మనం ఇండెక్స్ పాస్ చేసామో, ఇక్కడ మనము కీ పాస్ చేస్తున్నాం. ఇదొక్కటే గుర్తుంచుకోండి. లిస్ట్‌లో మీకు ఇండెక్స్ ఉంది. ఇక్కడ ఇండెక్స్ ప్లేస్‌లో కీ ఉంది. అండ్ ఈ కీని మనం ఆటోమేటిక్‌గా ఏం సేల్స్‌ఫోర్స్ స్టోర్ చేయట్లేదు. మనమే స్టోర్ చేయాల్సి ఉంటుంది. మన ఓన్‌గా కీస్ మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. లిస్ట్ లోపల వాటెవర్ ఇండెక్స్‌లు ఉన్నాయో అవి కంప్లీట్‌గా మనకు సేల్స్‌ఫోర్సే ఇచ్చిందనమాట. సో, చూడండి భాష అని చెప్పేసి మనకు వాల్యూ వచ్చింది. బికాజ్ 10 అనే కీతోని భాష అనే వాల్యూ మనకు అసోసియేట్ అయిపోయి ఉంది. అందుకోసమే. ఇలా మనకు కావాల్సిన ఈ క్లోన్ మెథడ్, గెట్ మెథడ్ అండ్ సైజ్ మెథడ్. ఈ అన్ని మెథడ్స్ ప్రతి ఒక్క మెథడ్ మీరు లిస్ట్ లోపల, సెట్ లోపల, మ్యాప్ లోపల అన్నీ రిపీటెడ్‌గానే ఉంటాయి. రిపిటేటివ్‌గానే ఉంటాయి. వాటి ఫండమెంటల్స్ సిమిలర్ గానే ఉంటాయి. అండ్ వాటి యూజ్ కేస్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. వాటి సింటాక్స్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. ఇక్కడ మనకు క్లారిటీ ఏం రావాలి అంటే ఏది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి? లిస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సెట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మ్యాప్ ఎప్పుడు యూజ్ చేస్తాం? అనేది క్లారిటీ రావాలి. బట్ మనం ఇంకా ట్రిగ్గర్ రాసే స్టేజ్‌కి వెళ్ళలేదు కాబట్టి మనకు క్లారిటీ ఉండదు. యాస్ ఆఫ్ నౌ లిస్ట్, సెట్, మ్యాప్ ఈ 3 మీకు డిఫరెన్షియేషన్స్ తెలిసుండాలి. ఇంతే. డిఫరెన్షియేషన్సే తెలుసుకోండి. అది ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేసి మనం తర్వాత నేర్చుకుందాం. ఏది ఎప్పుడు యూజ్ అవుతుంది అనేసి మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. బట్ ఏంటంటే యాస్ ఆఫ్ నౌ మీకు అట్‌లీస్ట్ బేసిక్ అండర్‌స్టాండింగ్స్ ఎలా ఉండాలి అంటే లిస్ట్ అనే దాంట్లో ఇండెక్స్ ఉంటుంది. అండ్ దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్ట్ అవుతుంది. దీంట్లో మెథడ్స్ యాడ్, రిమూవల్, ఈజ్ ఎంప్టీ, సైజ్, క్లియర్, క్లోన్ ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. కంటైన్స్ అని. సెట్ లోపల డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ అవ్వవు. దీంట్లో ఇండెక్స్ ఏముండదు. మ్యాప్ లోపల ఇండెక్స్ ఉండదు. ఓన్లీ కీ అండ్ వాల్యూస్ లాగా స్టోర్ అవుతుంది. దీంట్లో కూడా సిమిలర్ ఫంక్షన్సే ఉన్నాయి. ఇవి మీకు క్లారిటీ ఉంటే సరిపోద్ది. ఇంతకు మించి ఎక్స్‌ట్రా మీకేం అవసరం లేదు. జస్ట్ ఈ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్ యూజ్ కేస్ ఏంటి? దాని తర్వాత మనం కోడ్ రాసేటప్పుడు మీకు ఎవ్రీథింగ్ క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఓకే. లిస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? సెట్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? మ్యాప్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అనేసి. రైట్. నెక్స్ట్ ఆర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ అనేవి చాలా ఈజీ. అండ్ ఇవి మనం ఇవాళ ఫస్ట్ నుంచి అయితే ఏం చూడట్లేదు. ఆల్మోస్ట్ మనం స్కూల్ టైమ్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్‌లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ రైట్? ఇవన్నీ మీరు అప్పటి నుంచి చూస్తున్నారు. ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం మనం? ప్లస్ విచ్ మీన్స్ అడిషన్. 2 నంబర్స్‌ని మైనస్ చేయాలంటే సబ్ట్రాక్షన్ విచ్ మీన్స్ మైనస్. మల్టిప్లికేషన్‌కి లైక్ 2 నంబర్స్‌ని మనం మల్టిప్లై చేయాలన్నప్పుడు మల్టిప్లికేషన్. డివిజన్, మాడ్యులస్. ఇవి ఏవైతే ఆపరేటర్స్ ఉన్నాయో ఈ ఆపరేటర్స్‌ని మనము రెగ్యులర్‌గా కోడింగ్ చేసే టైంలో యూజ్ చేస్తాం. ఈవెన్ మనము నిన్న ఏదైతే ఇక్కడ రాసామో అడిషన్ అని ఏదైతే మెథడ్ ఉందో, ఈ అడిషన్ అనే మెథడ్‌లో ప్రీవియస్‌గా చూడండి. మనం ఇక్కడ యూజ్ చేసింది అదే. మనకు తెలీదు అర్థమెటిక్ ఆపరేటర్ అని చెప్పేసి. బట్ మనం యూజ్ చేసాం. ఇక్కడ ప్లస్ యాడ్ చేస్తే అది అర్థమెటిక్ ఆపరేటర్‌లో ఉన్న అడిషన్ మెథడ్ అవుతుంది. లైక్ అడిషన్ ఆపరేటర్ అవుతుంది. సబ్ట్రాక్షన్ అంటే మైనస్. మల్టిప్లికేషన్ అంటే స్టార్ మార్క్ రైట్? పర్సెంటేజ్, మాడ్యూల్ ఇవన్నీ బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్స్ మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్లస్ కానీ, మైనస్ కానీ, డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, మాడ్యులస్ ఈ 5 ఆపరేటర్స్‌ని మీరు యూజ్ చేస్తారు. అంతే. జస్ట్ ఏం లేదు ప్లస్ లైక్ వాటెవర్ 2 వేరియబుల్స్ ఉన్నాయో 2 వేరియబుల్స్‌ని మైనస్ చేయడం.
2 వేరియబుల్స్‌ని ప్లేస్ చేయడం. ఇలాంటి థింగ్స్ చేయడానికే మనకిది యూజ్ అవుతుంది. ఫైన్. సో, అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఒకవేళ మీరు చిన్న టాస్క్ కోసం కావాలి అనుకుంటే ఏం చేయండి అంటే ఒక 4 మెథడ్స్ క్రియేషన్ చేయండి. ఒక మెథడ్‌లో అడిషన్ పెర్ఫార్మ్ చేయండి. ఒక మెథడ్‌లో సబ్ట్రాక్షన్ పెర్ఫార్మ్ చేయండి. ఒక మెథడ్‌లో మల్టిప్లికేషన్, ఇంకో మెథడ్‌లో డివిజన్. ఈ 4 మెథడ్స్ ఈ సెకండ్ క్లాస్ ఏదైతే ఉందో ఆర్ ఎల్స్ సెకండ్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేయండి. ఫస్ట్ క్లాస్ లోపల ఆ మెథడ్స్‌ని కాల్ చేయండి. అండ్ వాటి రిజల్ట్స్‌ని ప్రింట్ చేసి చూపించండి. ఇలా మీరేమైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చాలా బేసిక్ కాలిక్యులేటర్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అన్నమాట. స్టిల్ మీకు ఒకవేళ మంచి అండర్‌స్టాండింగ్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఈ ఆపరేటర్స్ వల్ల మీకేమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రెగ్యులర్‌గా మీరు యూజ్ చేసిన ఆపరేటర్సే అవి. ఇవాళ మీరు కొత్తగా ఏం చూడట్లేదు ఆ ఆపరేటర్స్. ఫైన్. ఇప్పుడు ఈ ఆపరేటర్స్ కాకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్. మీరు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇవి ఫార్ములా ఫీల్డ్స్‌లో అండ్ వాలిడేషన్ రూల్స్‌లో మనం చూసాం. ఈవెన్ ఫ్లోస్‌లో కూడా మనం చూసామన్నమాట. సో, ఫ్లోస్‌లో కూడా ఇవే చూసాము. ఏవి అండ్, ఆర్, నాట్. ఈ అండ్, ఆర్, నాట్ ఏంటి అంటే బేసిక్‌గా మనం ఒక 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఆ 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు సర్టెన్ కండిషన్ మనము ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం. ఆ సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు అండ్ యూజ్ చేసుకుంటాం. ఈవెన్ మీరు ఇక్కడ బోత్ యూజ్ చేశారు. ఫ్లోస్‌లో యూజ్ చేసాం అండ్ ఆపరేటర్. వాలిడేషన్ రూల్స్‌లో యూజ్ చేసాం. ఫార్ములా ఫీల్డ్స్‌లో కూడా యూజ్ చేసాం. ఆర్ అనేది ఏంటి? మీరు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నారు. ఆ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా పర్లేదు మీకు అనుకున్నప్పుడు ఆర్ యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ మనము ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు ఉంటుంది. ఒక 2 వాల్యూస్ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చెక్ చేయాలనుకున్నప్పుడు ఎలా చెక్ చేస్తామంటే సపోజ్ ఏ డబుల్ ఈక్వల్స్ టు బి. దీని మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూ, బి వాల్యూ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి. నాట్ ఈక్వల్స్ టు అని చెక్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేయొచ్చు. ఈక్వల్స్ టు కోసం ఇది, నాట్ ఈక్వల్స్ టు కోసం ఇది. అండ్ దెన్ అండ్ ఆర్ ఆపరేటర్స్. ఈ అండ్ ఆపరేటర్ అనేది వాటెవర్ లైక్ ఇఫ్ కండిషన్ ఉంటుందో ఆ ఇఫ్ కండిషన్‌లో మల్టిపుల్ కండిషన్స్ మనం చెక్ చేస్తున్నాం. మల్టిపుల్ కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మీరు సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు అండ్ యూజ్ చేస్తాం. ఆర్ అనేది ఏదైనా ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయినా పర్లేదు అన్నప్పుడు ఆర్ యూజ్ చేస్తాం. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏవైతే ఈ ఆపరేటర్స్ కానీ, ఈ డేటా టైప్స్ కానీ ఇవన్నీ మనం కనెక్షన్ చేస్తూ వెళ్తే మనకు కావాల్సిన కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. విచ్ మీన్స్ మనకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, జస్ట్ ఇప్పుడు అన్నిటిని నోట్ డౌన్ చేసి పెట్టండి. మనం ట్రిగ్గర్ రాసినప్పుడు, నేను కోడ్ రాసినప్పుడు మీరు చెక్ చేయండి. మనం ఇప్పటివరకు నేర్చుకున్న వాటిని నేను కంబైన్ చేస్తున్నానా లేదా అనేసి మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వచ్చేస్తుంది ఈజీగా. ఫైన్. సో, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటే ఆల్రెడీ మనం అసైన్‌మెంట్ ఆపరేటర్ ఫస్ట్ నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాం. ప్రోగ్రామ్ రాస్తున్న ప్రతిసారి. సో, ఇక్కడ చూడండి. మీరు ఈ రెగ్యులర్ డేటా టైప్స్ క్రియేషన్ చేశారు కదా! ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని. ఇంటిజర్ ఏ ఈక్వల్స్ టు 10 అని. ఈ ఈక్వల్స్ టు ఉంది కదా! దీన్ని అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాం. అండ్ మీకు గుర్తుందో లేదో మీరు ఫ్లోస్ చేసే టైంలో అసైన్‌మెంట్ కాంపోనెంట్ యూజ్ చేశారు. రైట్? అసైన్‌మెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎందుకు యూజ్ చేసాం? ఒక వాల్యూని అసైన్ చేయాలనుకున్నప్పుడు, ఒక రికార్డ్‌లో ఒక ఫీల్డ్‌కి ఒక వాల్యూని అసైన్ చేయాలనుకున్నప్పుడు, ఆ అసైన్‌మెంట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని యుటిలైజ్ చేసాం. ఇక్కడ కూడా ఈ ఈక్వల్స్ టు సైన్ యూజ్ చేసి రైట్? వాటెవర్ టు ఆ ఈక్వల్స్ టు సైన్ ఉందో అది అలానే. సో, మీ దగ్గర ఒక ఇంటిజర్ ఉంది, ఒక స్ట్రింగ్ ఉంది, ఆర్ ఎల్స్ ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌కి, ఆ స్ట్రింగ్‌కి మీరు ఒక వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నారు. సో, అప్పుడు మీరు ఈక్వల్స్ టు అనేదైతే ఉందో ఆ ఈక్వల్స్ టు యూజ్ చేసి అసైన్ చేసేయొచ్చు. ఒక కావాలంటే మళ్ళొకసారి ఇంటిజర్ సి. ఇప్పుడు నేను సికి ఒక 100 అనే వాల్యూను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈక్వల్స్ టు 100 అని పెట్టేసా. ఈ ఈక్వల్స్ టు ఉంది కదా! దీన్నే అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటున్నాం. డేటాని అసైన్ చేయాలనుకున్నప్పుడు అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటున్నాం. సో, ఇక్కడ మనకు ఇంకా మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే ప్లస్ ఇక్కడ అండ్ దెన్ సి ఈక్వల్స్ టు 100 అండ్ సి ప్లస్ బి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ అసైన్‌మెంట్ ఆపరేటర్. దీని మీనింగ్ ఏంటంటే సి ఈక్వల్స్ టు సి ప్లస్ సో, సి వాల్యూ ఏంటి అంటే సి ప్లస్ బి ఏదైతే వస్తుందో 300 అనేది అది వాల్యూ. సో,
ఇక్కడ సి+బి అని రాయకుండా, ఈ సి రాసిన తర్వాత ఈక్వల్స్ టుకి బిఫోరే మీరు ప్లస్ రాస్తే సరిపోతుంది. ఇది కూడా మనకు అసైన్‌మెంట్ ఆపరేటరే అంటాం. లేదు ఇలా మీకెందుకు కన్‌ఫ్యూజన్ అనుకుంటే మీరిలా అయినా రాయొచ్చు. సి+బి అని రాసినా, సి+బి అని రాసినా సిమిలర్ రిజల్టే వస్తుంది. ఇక్కడ ప్లస్‌లో మీరు మైనస్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ డివిజన్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ మల్టిప్లికేషన్ అయినా మల్టిప్లికేషన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడేమైతుంది? సి మల్టిప్లైస్ విత్ బి. సి డివైడెడ్ బై బి. రైట్? సి మైనస్ బి ఇలా అవుతుందన్నమాట. ఇది కూడా మనకు అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అండర్‌లోనే వస్తున్నాయి. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ మీకు గుర్తుందో లేదో, వీటిని కూడా మనము ఇఫ్ లైక్ రెగ్యులర్ కండిషన్స్ చెక్ చేసే టైంలో యూజ్ చేస్తాం. ఫ్లోస్‌లో మీరు ఒక కండిషన్ చెక్ చేస్తున్నారు. ఇఫ్ ఏ ఇండస్ట్రీ వాల్యూ ఈక్వల్స్ టు అగ్రికల్చర్ ఆర్ నాట్ అని చెప్పేసి మీరు చెక్ చేయాలి అనుకున్నప్పుడు, రైట్ మనం ఏం యూజ్ చేసాం? మనం యూజ్ చేసింది డబుల్ ఈక్వల్స్ టు. రైట్ ఆ వాల్యూకి ఆ వాల్యూ ఈక్వల్‌గా ఉందా లేదా? నాట్ ఈక్వల్ కోసం నాట్ ఈక్వల్స్ టు. గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇవన్నిటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మనకెప్పుడు యూజ్ అవుతాయంటే, మీరు ఒక 2-3 వాల్యూస్ ఉన్నాయి. ఆ 2-3 వాల్యూస్‌ని కంపేర్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ వాటెవర్ ఆ రిజల్ట్ వచ్చిందో, వచ్చిన రిజల్ట్‌ని లైక్ ఆ కంపేర్ ఎందుకు చేస్తామంటే, మనం ప్రోగ్రామ్ రాసే టైంలో లెట్స్ కన్సిడర్ ఇప్పుడు అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ లోపల ఇండస్ట్రీ అనే ఫీల్డ్ ఉంది. ఆ ఇండస్ట్రీ ఫీల్డ్ వాల్యూ ఓన్లీ ఈ బ్యాంకింగ్ ఉంటే మనం సర్టెన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేద్దాం అనుకున్నాం. బ్యాంకింగ్ లేకపోతే ఆ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయకూడదు. రైట్? ఇలా అనుకోండి. అప్పుడు మీరు చేయాల్సిందేంటంటే కంపేర్ చేయాలి. కంపేర్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్సే ఈ కంపారిజన్ ఆపరేటర్స్. ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవన్నీ బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్. ఇప్పుడు ఒక వాల్యూకి ఏ అనేది బితోని ఈక్వల్‌గా ఉందా లేదా అనుకున్నప్పుడు ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అని చెక్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇంటిజర్స్ ఈవెన్ మీరు స్ట్రింగ్‌లు కూడా చెక్ చేయొచ్చు. ఒకవేళ అవి 2 నాట్ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయాలనుకున్నప్పుడు నాట్ ఈక్వల్స్ టు. ఒకవేళ ఏ వాల్యూ బి వాల్యూ కంటే ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఏ గ్రేటర్ థాన్ బి. ఏ లెస్ థాన్ బి. ఏ వాల్యూ బి కంటే లెస్ థాన్ ఉందా లేదా అని చెక్ చేయాలి. అండ్ దెన్ లైక్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు. గ్రేటర్ థాన్ వేరు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు వేరు. గ్రేటర్ థాన్ అంటే ఏ వాల్యూ డెఫినిట్‌గా బి వాల్యూ కంటే గ్రేటర్‌గా ఉండాలి. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ అంటే ఏ వాల్యూ బి వాల్యూ కంటే ఎక్కువైనా ఉండాలి. అట్‌లీస్ట్ ఈక్వల్‌గా అయినా ఉండాలి. అలా అన్నమాట. ఇవి కూడా మనకు కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం కోడ్ రాసే టైంలో ప్రతీదీ యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనం ఏదైతే ఇవి ఉన్నాయో ఇవన్నిటిని అక్కడ కూడా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. సో, కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఎవ్రీ టైమ్ ఒక కండిషన్ చెక్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అలాంటప్పుడే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ అవుతాయి. ఒక కండిషన్‌ని చెక్ చేయడం కోసం. మీకు గుర్తుందా? డిసిషన్ కాంపోనెంట్ మనకుంది. ఏది? ఫ్లోస్ లోపల. ఆ డిసిషన్ కాంపోనెంట్స్ లోపల మనం ఏం చేస్తున్నాం? దాంట్లో సింపుల్‌గా ఒక వాల్యూ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఉందా? లేదా? అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. ఇక్కడ కూడా డిసిషన్ కాంపోనెంట్‌ని రీప్లేస్ చేస్తూ మనకు కండిషనల్ స్టేట్మెంట్ వస్తుంది. అక్కడ అసైన్‌మెంట్ కాంపోనెంట్‌ని రీప్లేస్ చేస్తూ మనకి ఎలా అయితే ఈక్వల్స్ టు వచ్చిందో, ఇక్కడ డిసిషన్ కాంపోనెంట్‌కి రీప్లేస్‌మెంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్‌లో రెగ్యులర్‌గా ఎవరైనా యూజ్ చేసేది ఇఫ్ కండిషన్. ఈ ఇఫ్ కండిషన్స్ ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. సో, ఇప్పటి వరకు మీకు క్లారిటీ రాలేదు కదా! మనం వాటెవర్ ఈ డేటా ఉందో ఈ మ్యాప్ ఫంక్షన్స్, లిస్ట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇఫ్ సింపుల్‌గా ఫస్ట్ ఒక ఈజియెస్ట్ వేతోని వెళ్దాం. మన దగ్గర ఇక్కడ ఇంటిజర్ ఉంది. ఇంటిజర్ ఏ ఉంది, బి ఉంది కదా! ఆ బిట్‌ని యూజ్ చేద్దాం. ఇఫ్ ఏ వాల్యూ ఈక్వల్స్ టు 100 అయితే, ఏ వాల్యూ ఈక్వల్స్ టు 100 అయితే సిస్టమ్ డాట్ డీబగ్ ఏ వాల్యూ ఈస్ ఇన్సైడ్ అని రాసేసాం. సో, ఇప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఏ వాల్యూ 100కి ఈక్వల్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. 100కి ఈక్వల్‌గా ఉంటేనే ఈ 2 బ్రాకెట్స్ ఉన్నాయి కదా! వీటి బిట్వీన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది 100కి ఈక్వల్‌గా లేకపోతే ఆ బిట్వీన్ ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, గుర్తుంచుకోండి ఏ వాల్యూకి 100 ఉంది. ఏ వాల్యూ 100 ఉంటేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఒకవేళ ఏ వాల్యూ 100 లేకపోతే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సింపుల్ థింగ్. సో, కండిషన్ చెక్ చేస్తాం అండ్ ద కండిషన్ ట్రూ. మీన్స్ అంతే కదా! ఇప్పుడిక్కడ ఏ ఈక్వల్స్ టు 100 ఉన్నప్పుడు అది ట్రూ అయినట్టు. సో, అది ట్రూ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు కంపారిజన్ ఆపరేటర్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. మీరు ప్రీవియస్‌గా చాలా కంపారిజన్ ఆపరేటర్స్ మనం చూసాం కదా! ఆ కంపారిజన్ ఆపరేటర్స్‌లో ఏ కంపారిజన్ ఆపరేటర్ అయినా ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇలా ఏదైనా మనం యూజ్ చేసుకుంటామన్నమాట. అందుకే ఇప్పుడు మనం ఇంతకు ముందుకు ఏదైతే కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయో అవన్నిటిని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఎందుకు? ఎందుకంటే మనం ఒక వాల్యూని కంపేర్ చేయాలనుకుంటున్నాం. కంపేర్ చేయాలి అనుకోని అండ్ దెన్ చేయాలను వాటెవర్ ఆ వాల్యూ ఉందో ఆ వాల్యూని కంపేర్ చేయాలనుకుంటున్నాం. అండ్ అది ట్రూ అయితేనే మనం సర్టెన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం. లేదంటే లేదు. సో, అందుకోసమే ఇది యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు సరే ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసి ఇన్‌సైడ్ ఇఫ్ వస్తుందా లేదా చూద్దాం. మీకు క్లారిటీ వస్తుంది. ఆ ఇన్‌సైడ్ ఇఫ్ వస్తదా రాదా అనేసి. ఇన్‌సైడ్ ఇన్‌సైడ్ చూడండి. ఇన్‌సైడ్ ఇఫ్ అనేది రాట్లేదు ఇక్కడ. విచ్ మీన్స్ ఏంటి? ఏ వాల్యూ బి వాల్యూకి ఈక్వల్స్ టు 100 లేదు. సో, ఒకసారి మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఏ వాల్యూ ఎంతుంది? సో, ఏ వాల్యూ 10 ఉంది. అందుకే రాలేదు. మళ్ళీ ఇప్పుడు మనం ఈక్వల్స్ టు కాకుండా మేబీ లెట్స్ ట్రై విత్ సమ్ నాట్ ఈక్వల్స్ టు. ఏ వాల్యూ 100కి నాట్ ఈక్వల్‌గా లేనప్పుడు విచ్ మీన్స్ అప్పుడు ట్రూ అయితది ఇది. సో, ఏ వాల్యూ ఒకవేళ 100 ఉంది. అని మనం 100తోని చెక్ చేస్తున్నాం. రైట్? అప్పుడు ఇది ట్రూ అవ్వదు. అండ్ ఎగ్జిక్యూట్ కండిషన్. చూడండి ఇన్‌సైడ్ ఇఫ్ అనేది ఏదైతే ఉందో అదొచ్చేసింది. ఇప్పుడు ఎందుకు ఇన్‌సైడ్ ఇఫ్ వచ్చింది అంటే, ఏ వాల్యూ అనేది 100కి ఈక్వల్‌గా లేదు. సో, మనం చెక్ చేస్తే కూడా అదే కండిషన్ చెక్ చేస్తున్నాం. ఏ అనేది నాట్ ఈక్వల్స్ టు 100 ఉంటే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఒకవేళ లేకపోతే మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయం. సో, ఇలా ఒకవేళ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు అనుకుందాం. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇలా మీరు ఏదైనా ఆ కంపారిజన్ ఆపరేటర్స్‌లో ఏదైనా ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు అవన్నిటిని మనం యాడ్ చేస్తే ఎంత బాగుంది రైట్? మనం ఆ కంపారిజన్ ఆపరేటర్స్‌ని యాడ్ చేసాము. మన దగ్గర ఉన్న డేటా టైప్స్‌ని యాడ్ చేసాము. కండిషనల్ స్టేట్మెంట్స్‌ని యాడ్ చేసాము. మనం ఒక కైండ్ ఆఫ్ చిన్న ప్రోగ్రామ్ రాయగలిగాం ఇప్పుడు. ఓన్లీ ఈ ఏ వాల్యూ 100 కంటే తక్కువ ఉంటే మాత్రమే ఇక్కడికెళ్ళండి అని. ఇప్పుడు ఇన్ కేస్ మనకిక్కడ ఈ కండిషన్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఇంకో కండిషన్ యాడ్ చేస్తాను. సపోజ్ ఏ వాల్యూ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అండ్ ఈ వాల్యూ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం యాడ్ చేశా? అండ్ సింబల్ యాడ్ చేశా. అండ్ సింబల్ ఏంటి మనకు? లాజికల్ ఆపరేటర్స్ రైట్? ఇంతకుముందు మనం చూసిన లాజికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇవి. రైట్? అండ్ ఏం చేస్తుంది? రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ట్రూ. విచ్ మీన్స్ వాటెవర్ మీరు ఇక్కడ చెక్ చేస్తున్న కండిషన్స్ ఉన్నాయో, ఈ కండిషన్స్ 2 ఆర్ 3 ఎన్నైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అన్నీ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది కంప్లీట్‌గా ట్రూని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇది ట్రూ రిటర్న్ చేస్తే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో, ఏ అనేది లెస్ థాన్ 100 ఉండాలి. బి అనేది గ్రేటర్ థాన్ 100 ఉండాలి. ఇవి 2 ట్రూ అయితేనే మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ ఏది ఇన్‌సైడ్ ఏదైతే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి ఇన్‌సైడ్ ఇఫ్ వాల్యూ అని మనకు వచ్చింది. ఎందుకొచ్చింది అంటే ఏ వాల్యూ మనం చూసుకుంటే మనకు 100 కంటే లెస్ థాన్ ఉంది. బి వాల్యూ గ్రేటర్ థాన్ 100 ఉంది. సో, 2 కండిషన్స్ ట్రూ అయ్యాయి కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏ వాల్యూని నేను 110 చేస్తా. రైట్? ఏ వాల్యూని 110 చేశా. ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేద్దాం. అండ్ ఎగ్జిక్యూట్. రైట్. అండ్ లెట్స్ చెక్ విత్ ఇన్‌సైడ్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం రాట్లేదు మనకు. ఎందుకు రాట్లేదంటే ఏ వాల్యూ అనేది 100కి లెస్ థాన్ లేదు. అది 110 ఉంది. విచ్ మీన్స్ మోర్ థాన్ 100 ఉంది. సో, ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈవెన్ దో ఈ కండిషన్ ట్రూ అయినా అది ట్రూ లాగా కాదు. ఈ కండిషన్ కూడా ట్రూ అయితేనే అది ట్రూ లాగా. ఎందుకంటే 2 కండిషన్స్ ఆర్ 3 కండిషన్‌లు ఏవైతే మీరు చెక్ చేస్తున్నారో అవన్నీ ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయితుంది. బట్ ఇక్కడ మనకి ఈ సినారియోలో ఏమైంది? ఓన్లీ బి ఏదైతే ఈ కండిషన్ ఉందో ఇదే ట్రూ అయింది. ఇది ఫాల్స్ అయిపోయింది. అండ్ మనం ఇక్కడ యూజ్ చేసింది అండ్ ఆపరేటర్. సో, అండ్ ఆపరేటర్ ఏంటి? మీరు ఏవైతే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నారో ఆ మల్టిపుల్ కండిషన్స్ ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌లోకొస్తుంది. ఫాల్స్ అయితే రాదు. ఒకవేళ ఆర్ మీరు మెన్షన్ చేయొచ్చు. ఆర్ మెన్షన్ చేస్తే
రైట్? ఇప్పుడు మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఆర్ అనేది ఏదన్నా ఒక్కటి ట్రూ అయినా పర్లేదు. ఐదర్ ఇది ట్రూ అయినా పర్లేదు, ఐదర్ ఇది ట్రూ అయినా పర్లేదు. రూల్ ఏం లేదు. ఏదన్నా ఒక్కటి ట్రూ అయినా మనకు సరిపోతుంది. అప్పుడు కంట్రోల్ ఈ అండ్ ఎగ్జిక్యూట్. రైట్? అండ్ దెన్ చూడండి ఇన్‌సైడ్ ఇఫ్ వాల్యూ ఇప్పుడొచ్చింది. అండ్ పెడితే మనకు ఇన్‌సైడ్ ఇఫ్ వాల్యూ అనేది రాలేదు. ఇప్పుడెందుకొచ్చింది అంటే సింపుల్ థింగ్ అండ్ అనేది 2 కండిషన్స్ ట్రూ అవుతేనే వస్తుంది. ఆర్ అనేది ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా వస్తుంది. సేమ్ ఇలానే ఇప్పుడు ఈవెన్ మనము ఈ లిస్ట్ కానీ, మ్యాప్ కానీ, సెట్ కానీ యూజ్ చేయొచ్చు. సపోజ్ లెట్స్ కన్సిడర్ మన దగ్గర మ్యాప్ ఉంది. మ్యాప్ డేటా డాట్ ఈజ్ ఎంప్టీతో వెళ్దాం ఫస్ట్. ఈజ్ ఎంప్టీ. ఈజ్ ఎంప్టీ మనకి ఏం రిటర్న్ చేస్తుంది? వాటెవర్ మన దగ్గర ఉన్న ఆ ఫంక్షన్ ఆర్ ఎల్స్ వాటెవర్ ఆ మ్యాప్ ఉందో, ఆ మ్యాప్ లోపల వాల్యూ ఉన్నాయా లేదా అని చెప్పేసి రిటర్న్ చేస్తుంది. ఒకవేళ వాల్యూస్ ఏం లేకపోతే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. వాల్యూస్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏమైతుంది? ఇక్కడ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ట్రూ ఉంటేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ ఉంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. రైట్? మనకి ఏం వాల్యూస్ రాలేదు. మేబీ కొంచెం కన్‌ఫ్యూజనింగ్‌గా ఉంటే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో, ఈజ్ ఎంప్టీ అనేది ఏంటి? మనకు ఆ మ్యాప్ అనేది ఎంప్టీగా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. అయితే ఎంప్టీగా ఉంటే ట్రూని రిటర్న్ చేస్తుంది. ఎంప్టీగా లేకపోతే ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఈ ఇఫ్ లోపల ఫాల్స్ మీరు మెన్షన్ చేస్తే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఇఫ్ లోపల ఫాల్స్ వస్తే ట్రూ వస్తేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మ్యాప్ డేటా ఎంప్టీగా లేదు కాబట్టి ఇది ఫాల్స్ వచ్చింది. సో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నెక్స్ట్ మనకు కంటెయిన్స్ కంటెయిన్స్ ఎలిమెంట్ కంటెయిన్స్ కీ. సో, కంటెయిన్స్ కీ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది మ్యాప్ లోపల. అంటే ఈ మ్యాప్ లోపల ఈ 10 అనే కీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి అనుకున్నప్పుడు కంటెయిన్స్ కీ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో, కంటెయిన్స్ కీ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేను 10 పాస్ చేశా. ఇప్పుడు ఈ 10 అనే కీ మనకు మ్యాప్ లోపల ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. లేకపోతే అది ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. కంట్రోల్ ఈ అండ్ ఎగ్జిక్యూట్. ఇన్‌సైడ్ చూడండి ఇక్కడ మనకి ఇది రాలేదు. సో, రిమూవ్ చేసామా ఏమైనా? రిమూవ్ చేయలేదు. కంటెయిన్స్‌కి కీ 10 ఉంది. ఇన్‌సైడ్ ఇన్‌సైడ్ ఫర్ లూప్ వచ్చింది. సో, బేసిక్ ఆ స్పెల్లింగ్ మిస్టేక్. సో, ఇన్‌సైడ్ ఇఫ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఇన్‌సైడ్ ఇఫ్ వాల్యూ వచ్చింది. ఎందుకొచ్చింది అంటే మనకు మ్యాప్ డేటా లోపల 10 అనే కీ ఉంది కాబట్టి వచ్చేసింది. మనం ఇప్పుడు ఈజ్ ఎంప్టీ యూజ్ చేసాం. కంటెయిన్స్ యూజ్ చేసాం. రైట్? ఇలానే ఇంకా అదర్ ఫంక్షన్స్ కూడా మీరు యూజ్ చేస్తుంటారు. ట్రిగ్గర్ రాసే కొద్దీ ప్రతి ఒక్క ఫంక్షన్ యూజ్ అవుతుంది. డేటా యాడ్ చేయాలి అంటే. సపోజ్ ఇప్పుడు ఈ కంటెయిన్స్‌కి చెక్ చేసాం. ఒకవేళ ఆల్రెడీ ఈ కీ ఉంటే ఈ కీ లోపల మనం సర్టెన్ వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటాం. సో, అప్పుడు మ్యాప్ డేటా డాట్ పుట్ మేబీ కీ అండ్ లెట్స్ యాడ్ న్యూ వాల్యూ. న్యూ వాల్యూ. ఇప్పుడేం చేశా? ఈ మ్యాప్ లోపల 10 అనే కీ ఉంటేనే నేను వాల్యూని అప్డేట్ చేస్తున్నా. కొత్త వాల్యూతో. లేకపోతే నేను అప్డేట్ చేయను. ఫైన్. సో, ఇప్పుడు ఒకసారి మనం ఇంకొక సిస్టమ్ డాట్ డీబగ్ తీసుకుందాం. ఈ మ్యాప్ డేటా అండ్ ఇంకోటి ఔట్ సైడ్ ఒకటి తీసుకుందాం. ఇన్‌సైడ్ ఒకటి, ఔట్ సైడ్ ఒకటి. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూద్దాం. కంట్రోల్ ఈ ఎగ్జిక్యూట్. చూడండి. న్యూ వాల్యూ వచ్చేసింది ఇక్కడ. రైట్? ఎందుకు న్యూ వాల్యూ వచ్చింది అంటే మనకు ఆ మ్యాప్ లోపల 10 అనే కీ కంటెయిన్స్ 10 అనే కీ ఉంది. ఆ కీ ఉన్నప్పుడు మనం ఇదే ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఇఫ్‌తో పాటు సపోజ్ ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు మనకు తెలిసింది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు నేను సంథింగ్ వేరే ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు ఎల్స్ కండిషన్ యాడ్ చేయండి. సింపుల్‌గా ఇక్కడ నేను ఇది తీసేసి ఇన్‌సైడ్ ఎల్స్. సో, ఈ ఎల్స్ ఏంటి అంటే
వాటెవర్ ఈ ఇఫ్ కండిషన్ ఉందో, ఇఫ్ కండిషన్‌ని చెక్ చేస్తుంది. ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఆ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయితుంది. రైట్? క్లియర్ ఇంక సింపుల్ థింగ్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనేమో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. అలా. అలా మనం ఈజీగా చేసేయొచ్చు. సో, మనం కండిషన్ చెక్ చేస్తాం. ఒకవేళ ఇది ట్రూ అయితే ఇక్కడ, ఇది ట్రూ అవ్వకపోతే ఇక్కడ. గుర్తుందా? డిసిషన్ కాంపోనెంట్‌లో కూడా ఒకటి మనం కండిషన్ చెక్ చేస్తాం. అది ఫెయిల్ అయిపోతే డిఫాల్ట్ ఔట్‌కమ్ అని ఒకటుంది కదా! ఆ డిఫాల్ట్ ఔట్‌కమే ఇక్కడ ఎల్స్ అన్నమాట. ఇఫ్ డెసిషన్ కాంపోనెంట్ లోపల మీరు మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేయొచ్చు కదా! అలానే ఒకటి డిఫాల్ట్ ఔట్‌కమ్ ఎలా అయితుందో ఇక్కడ ఎల్స్ అనేది డిఫాల్ట్ ఔట్‌కమ్. సో, కండిషన్ అండ్ ఎల్స్. అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. నేను ఇంకో ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు మీరు ఎల్స్ ఇఫ్ యాడ్ చేయండి. ఎల్స్ ఇఫ్‌లో లెట్స్ గో విత్ సమ్ లెట్స్ గో విత్ సమ్ 20. సో, ఇప్పుడేమైతుందంటే ఫస్ట్ కోడ్ రాగానే ఇక్కడ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూవా అని చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ఎల్స్ కండిషన్ ఉంది కదా! ఇది ఇగ్నోర్ చేస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎల్స్ ఇఫ్‌లోకొచ్చి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా మీరు ఎన్ని ఎల్స్ ఇఫ్‌లైనా యాడ్ చేయొచ్చు. ఎన్ని ఎల్స్ ఇఫ్‌లైనా యాడ్ చేయొచ్చు. ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్, ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్. ఇలా మల్టిపుల్ కండిషన్స్‌నైతే మీరు యాడ్ చేయొచ్చు. ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్. అండ్ ఇంకో కండిషన్ చెక్ చేయాలనుకుంటే అగైన్ మళ్ళీ ఇంకో ఎల్స్ ఇఫ్ సింపుల్‌గా. ఎలా అయితే మీరు డెసిషన్ కాంపోనెంట్‌లో మల్టిపుల్ ఔట్‌కమ్స్ యాడ్ చేసారో అలానే ఇక్కడ కూడా. లెట్స్ గో విత్ 35. ఇవన్నీ కాదు. ఇవన్నీ ఫాల్స్ అయినప్పుడు మీరు ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. అప్పుడు ఎల్స్ యాడ్ చేయండి. సో, ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ కండిషన్. వీటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లోపల మనం మ్యాప్ మెథడ్స్‌ని, రెగ్యులర్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని అండ్ ఆపరేటర్స్ అయిన వాటెవర్ కంపారిజన్ ఆపరేటర్స్‌ని, లాజికల్ ఆపరేటర్స్‌ని ఆల్‌మోస్ట్ అన్నిటిని మనం ఇక్కడ యాడ్ చేసామా? రైట్? ఇక్కడ మీరు చూడండి మ్యాప్ మెథడ్‌ని యూజ్ చేసాం. కంటెయిన్స్‌కి అనేది. అండ్ ఆల్సో ఇంత ముందుకు లెట్ గో విత్ గెట్ కూడా. రైట్? గెట్ మెథడ్ యూజ్ చేద్దాం. సో, ఈ గెట్ మెథడ్ ఏం చేస్తుంది? మ్యాప్ లోపల ఈ 10 అనే కీతోని అసోసియేట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతోని ఇది చెక్ చేస్తుంది. రైట్? ఇప్పుడు ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇక్కడ ఇది స్ట్రింగ్ కావాలి. ఎందుకంటే మీరు ఇక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రింగ్‌తోనే మనం కంపేర్ చేయాలి. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకో వాల్యూని కంపేర్ చేయాలన్నప్పుడు లాజికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో లాజికల్ ఆపరేటర్స్‌ని కూడా మనం యూజ్ చేసాం. సో, డేటా టైప్స్‌ని యూజ్ చేసాం. కంపారిజన్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసాం. అండ్ దెన్ లాజికల్ ఆపరేటర్స్‌ని, కండిషనల్. సో, ఇప్పటివరకు నేర్చుకున్న ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయగలిగాం. ఇవన్నిటిని డాట్స్ ఏస్తే ఇక్కడి వరకు వచ్చింది కదా! నెక్స్ట్ ఇంకొకటి ఫర్ లూప్స్ ఉంటాయి. ఆ ఫర్ లూప్స్ కూడా మీరు నేర్చుకున్నారనుకోండి మనకు ప్రోగ్రామింగ్ అయిపోయినట్టే. విచ్ మీన్స్ ప్రోగ్రామ్‌లో కావాల్సిన మీకు వాటెవర్ ఆ బేసిక్ సింటాక్స్‌లు ఉన్నాయో ఈ సింటాక్స్‌లన్నీ వచ్చేసినట్టే. ఈ లూప్ కూడా ఇంపార్టెంట్. మీరు ఎలా అయితే మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినప్పుడు ఫ్లో లోపల ఈ ఫర్ లూప్ యాడ్ చేశారు కదా! లూప్ కాంపోనెంట్. అక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు. సేల్స్‌ఫోర్స్ వాళ్ళు కంప్లీట్‌గా చూస్తున్నారు బ్యాక్ ఎండ్ లోపల. ఇక్కడ ఈ లూప్‌ని మనం కోడింగ్ చేయాల్సుంటుంది. లైక్ అపెక్స్‌లో కోడ్ చేయాల్సుంటుంది. ఇది కూడా చాలా సింపుల్ సింటాక్సే. మీకు పెద్ద ఇబ్బంది లేదు. చాలా సింపుల్ సింటాక్స్ నేర్చుకుంటారు. ఈవెన్ ఈ లూప్ కూడా యాడ్ అయిపోయిందనుకోండి, మీరు మీ ఓన్‌గా ట్రిగ్గర్ రాసేంత లైక్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనకొచ్చేసినట్టే. డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఆ డేటా టైప్ ఏవైతే మనకు కలెక్షన్ డేటా టైప్స్ ఉన్నాయో అవి, వాటి మెథడ్స్ అండ్ దెన్ మనకు కావాల్సిన ఆపరేటర్స్ లైక్ బోత్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రైట్? అర్థమెటికల్ ఆపరేటర్స్ ఎవ్రీథింగ్. ఇవన్నీ ఈ లూప్స్ ఇవి యాడ్ చేస్తే బేసిక్స్ టు ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో, నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఫర్ లూప్స్ నేర్చుకున్న తర్వాత మనం ఎస్ఓక్యూఎల్ నేర్చుకోవాల్సుంటుంది. ఎస్ఓక్యూఎల్ అంటే చాలా ఈజీ. దానికి మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గుర్తుంది కదా మనకు ఫ్లోస్ లోపల డేటా రిట్రీవ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేసాం? గెట్ రికార్డ్ యూజ్ చేసి డేటా రిట్రీవల్ చేసాం. ఇక్కడ మనకు గెట్ రికార్డ్ అవైలబుల్‌గా ఉండదు కదా! మనమే కోడ్ చేయాల్సుంటుంది. డేటా రిట్రీవల్ కోసము ఎస్ఓక్యూఎల్ ఉంటుంది. సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్. వాటి క్వెరీస్ కూడా మనకు చాట్‌జీపీటీలో చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఏదో జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ నేర్చుకుంటే సరిపోతుంది. కంప్లీట్‌గా మనం చాట్‌జీపీటీని యూజ్ చేసి మనకు కావాల్సిన క్వెరీస్ అన్ని జనరేట్ చేసుకుంటాం. సో, ఆ బేసిక్స్ టు ఎస్ఓక్యూఎల్ నేర్చుకొని మనం ట్రిగ్గర్స్ మొదలెట్టేసుకుంటాం. మోస్ట్‌లీ ఇంకొక 2 డేస్‌లో మనకు ట్రిగ్గర్ స్టార్ట్ అయిపోతుంది. ట్రిగ్గర్స్ మీద మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఈ టైంలోనే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిందనమాట. లైక్ వాటెవర్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ఇప్పటి వరకు
దానికి ఇంకో 1x, 2x ఎక్స్‌ట్రా టైమ్ యాడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ డెఫినిట్‌గా చెప్తున్నా మీరు ఓన్‌గా మీరు కోడింగ్ ట్రిగ్గర్స్ చేసే కెపాసిటీకెళ్తారు. ప్రాక్టీస్ ప్రాపర్‌గా చేయగలిగితే. ఎందుకంటే మన దగ్గర చాట్ జీపీటీస్ ఉన్నాయి, క్లాడ్ ఉంది, అదర్ ఏఐ టూల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకొని మీరు ఆల్రెడీ లైక్ మీకు ప్రీవియస్‌గా ఉన్న బ్యాచెస్ వాళ్ళు ఈవెన్ వితౌట్ ఎనీ ప్రియార్ కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ ఓన్ ఏవైతే ఈ ట్రిగ్గర్స్ ఉన్నాయో మాక్ ఇంటర్వ్యూస్‌లో ట్రిగ్గర్స్ కూడా వాళ్ళు రాస్తున్నారు. అండ్ మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు. అదేం పెద్ద అది కాదు. జస్ట్ ఏంటంటే మనం కొంచెం ఎఫర్ట్స్ పెడితే సరిపోతుంది. సో, ఆ ఎఫర్ట్స్ పెట్టండి. ఇన్‌కేస్ ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లో ఈ క్లాస్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అన్‌మ్యూట్ చేసి అడగండి. బ్రో సిస్టమ్‌లో డీబగ్ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయరా? అది కొంచెం టఫ్‌గా ఉంది. అంటే ఏంటిది? అది అర్థం కాలేదు. బేసిక్‌గా సిస్టమ్‌లో అది మనం డీబగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. డీబగ్గింగ్ అంటే మనకు ప్రోగ్రామ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ వర్క్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? అసలు అది ఎక్కడి వరకు కరెక్ట్‌గా వర్క్ అవుతుంది? ఎక్కడి వరకు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి డీబగ్గింగ్ చేస్తాం కదా! బగ్ వచ్చినప్పుడు దాన్ని ఇష్యూని రిసాల్వ్ చేయడానికి డీబగ్గింగ్ అంటాం దాన్ని. సో, డీబగ్గింగ్ చేసే టైంలో ఈ వేరియబుల్స్‌లో డేటా కరెక్ట్‌గా వస్తుందా లేదా? ఎక్కడి వరకు కరెక్ట్‌గా వస్తుందని చెక్ చేయడానికి ఈ సిస్టమ్ డాట్ డీబగ్ అనేది. అంతే. దానివల్ల యూజ్ కేస్ ఇంకోటి ఏం లేదు. ఆ వేరియబుల్‌లో డేటా ప్రాపర్‌గా ఉందా లేదా అని చేసి చెక్ చేయడానికి. దాంట్లో ప్లస్ మ్యాండేటరీయా బ్రో? అంటే స్ట్రింగ్‌ని దెన్ ఈ వేరియబుల్ యాడ్ చేసినప్పుడు ప్లస్ మ్యాండేటరీ. ఎందుకంటే 2 డిఫరెంట్ వేరియబుల్స్ కదా! డేటా టైప్స్ కదా! సో, అప్పుడు ప్లస్ మ్యాండేటరీ. ఆ! సిస్టమ్ డాట్ డీబగ్‌లో మెన్షన్ చేసిన తర్వాత ప్లస్ తర్వాత మనం కొటేషన్స్‌లో రాస్తాం గదా! అవును. అది జస్ట్ ఫిల్టర్ చేసుకోవడానికి కోసం మాత్రమేనా? అంతే ఇంకా. అది మీరు ప్రవీణ్ అని ఇవ్వండి, లేదంటే సేల్స్ ఫోర్స్ అనివ్వండి, టెస్టింగ్. అది జస్ట్ మీ ఓన్ టెస్టింగ్ పర్పస్. ఎందుకంటే మనకు లాగ్స్ చాలా వస్తున్నాయి. అక్కడ మనం ఫైండ్ ఔట్ చేయలేం ఇంకా మాన్యుయల్‌గా. సో, ఫిల్టర్ చేయడానికి ఆ యూనిక్ స్ట్రింగ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే బ్రో. ఓకేనా బ్రో? క్లియరా? యెస్ బ్రో. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అన్న సబ్జెక్ట్ గురించి ఏం డౌట్ లేదు. అదే మొన్న జరిగింది వీడియోస్ పెట్టలేదు. అది అప్డేట్ చేసా బ్రో షీట్‌లో. అవునా? బ్యాచెస్. ఎప్పుడు? అవునా? ఏమో బ్రో. రాలేదనుకుంటా. ఈవినింగ్ చెక్ చేశాను. లేదు వచ్చింది. భాషా బ్రో మీకు యాక్సెస్ వచ్చింది కదా! అప్డేట్ చేశాను అది వీడియో మిస్టేక్‌లో వేరే వాళ్ళది యాడ్ చేస్తే. నేను చెక్ చేయలేదు. పెట్టాను బ్రో. ప్రవీణ్ బ్రో నీకొచ్చింది కదా యాక్సెస్ అయితే? ఎల్‌డబ్ల్యూసీది సారీ ఎల్‌డబ్ల్యూసీ ఎళ్ళిపోయి ఈ అపెక్స్‌లో వచ్చింది కదా! యెస్ బ్రో వచ్చింది. వచ్చింది తులసి బ్రో. ఒకసారి మీరు చెక్ చేయరా మళ్ళీ? అప్డేట్ అయింది. అయింది. రైట్ అయింది. ఓకే.